హాయ్ ఆల్! ఇప్పుడైతే ఈ డ్రెస్ చాలా ట్రెండింగ్‌లో ఉంది కదా! సో, ఇప్పుడైతే ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూద్దాం. ఈ డ్రెస్ ఎలా వచ్చింది అనేది చూద్దాం ఒకసారి. ఈ డ్రెస్ అయితే మనకు చాలా సింపుల్ అండి. మనం ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి అంతే. బస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్, బ్లౌజ్ లెంత్, ఆర్మ్ హోల్, షోల్డర్ అట్లా మెజర్‌మెంట్ తీసుకొని పెట్టుకోవాలి ఫస్టే. నేను షోల్డర్ వచ్చేసి 5½ పెడుతున్నా. అంటే ఇది సింపుల్‌గా స్టిచ్ చేస్తున్నా. షోల్డర్ బై 2 తీసుకోవాలి. నెక్స్ట్ బస్ట్ రౌండ్ బై 4, వేస్ట్ రౌండ్ బై 4, ఆర్మ్ హోల్ బై 2, ఆర్మ్ హోల్ బై 2 నుండి వేస్ట్ రౌండ్ బై 4కి మార్కింగ్ చేసుకోవాలి అంతే. నెక్స్ట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ప్రిన్స్ కట్ పెడితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని పైన 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నెక్స్ట్ బాటమ్ పార్ట్ అయితే నేను 3 లేయర్స్ తీసుకున్నాను. ఆ 3 లేయర్స్ ఎట్లా అనేది చూడండి. నెక్స్ట్ అంటే ఇప్పుడు మనం ఇదేంటి అంటే బ్లౌజ్ లెంత్ తీసేయాలి. ఫుల్ లెంత్ తీసుకుంటాం కదా! అందులో నుండి బ్లౌజ్ లెంత్ తీసేసి మిగిలిన పార్ట్ ఎంత వస్తుందో చూసుకొని దాన్ని 3 పార్ట్స్ లాగా ఎన్ని ఇంచెస్ తీసుకోవాలనేది అంటే డబుల్ ఫోల్డ్ వేసి ఇది 12 తీసుకున్నా. నెక్స్ట్ 24 తీసుకున్నా. అంటే డబల్ 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 అట్లా దానికి డబల్ మళ్ళీ తీసుకోవాలి మనం. ఎంత అనేది చూడండి. అంటే ఇప్పుడు మనం ప్లీట్స్ని సపరేట్ చేయాలి అట్లా. సో ఇప్పుడు మన క్లాత్ పై దానికి కింది దానికి అనేది సరిపోవాలి కాబట్టి మనం అది ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా మీరు మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోండి. డ్రెస్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మనం బ్లౌజ్ కటింగ్ చూద్దాం. అయితే ఇదైతే నేను 4 ఫోల్డ్స్ వేస్తున్నాను. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి కట్ చేసేస్తున్నా. ఫ్రంట్ ప్రిన్స్ కట్ ఇస్తున్నా కానీ ఒకటేసారి కట్ చేస్తున్నా. నెక్స్ట్ బ్యాక్ 1 ఇంచ్ తీసేస్తే అయిపోతుంది అంతే. నేను చూపించిన విధంగా మీరు కట్ చేసేసుకోండి సరిపోతుంది. ఇప్పుడైతే ఫస్ట్ షోల్డర్ 5½ తీసుకోండి. ఆర్మ్ డౌన్ ఎవరికైనా 6 పెట్టాలి. సో 6 డౌన్ పెట్టిన. వేస్ట్ రౌండ్ బై 4 మీకు చెప్పిన విధంగా సేమ్ అట్లా మార్క్ చేసిన. బ్లౌజ్ లెంత్ 13 దగ్గరికి వచ్చింది కాబట్టి 14కి బ్లౌజ్ లెంత్ పెట్టేసిన. చూడండి ఎట్లా మార్క్ చేసినో. ఆర్మ్ హోల్ మనం పెట్టిన దగ్గర నుండి వేస్ట్ రౌండ్ మార్క్ చేసేసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టినాం. అంటే ఇవి స్టిచ్చెస్కి కాబట్టి. నెక్స్ట్ ఫ్రంట్ ప్రిన్స్ కట్కి బ్యాక్ డాట్కి మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్తో కలిపి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టిన. నెక్స్ట్ బ్యాక్కి 1 ఇంచ్ కాబట్టి బ్యాక్ మళ్ళీ కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్ డౌన్, షోల్డర్ ఇవి మార్కింగ్ చేసేసుకొని, అంటే మనం నెక్ డౌన్ మన చాయిసెస్ కదా. సో మీరు ఎంత నెక్ డౌన్ పెట్టాలనుకుంటున్నారో అంత నెక్ డౌన్ పెట్టేసి మార్క్ చేసుకొని కట్ చేయడమే. నెక్స్ట్ ఆర్మ్ హోల్ షేప్ మార్క్ చేసుకోవాలి 1.3కి. అంటే ఇది మీడియం సైజ్ కాబట్టి 1.3, పెద్ద సైజ్ అయితే 1.5 ఉంటుంది. సేమ్ అలా మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ డౌన్ అది మీ చాయిస్ కాబట్టి మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారో అంత చూసుకొని కట్ చేసేసుకోవాలి అంతే. ఇప్పుడైతే మనం డాట్ మార్కింగ్ చేసుకోవాలి. డాట్ ఎక్కడ పెట్టాలి అని అంటే మన వేస్ట్ రౌండ్కి మిడిల్లో, వేస్ట్ రౌండ్కి ఆ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, దాని మిడిల్లో మనం డాట్ పెట్టాలి. చూడండి ఎట్లా పెడుతున్నామో. సేమ్ నేను అట్లా చూపించినట్టు ప్రిన్సెస్ కట్ పెట్టేసుకోండి. పర్ఫెక్ట్గా వస్తుంది డ్రెస్. నెక్స్ట్ మనం బాటమ్ పార్ట్ కట్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ అయితే నేను సర్కులర్ ఇచ్చేస్తున్నా. నార్మల్ ప్లెయిన్గా ప్లీట్స్ పెట్టకుండా సర్కులర్ ఇచ్చేస్తున్నా లోపల. అట్లయితే డ్రెస్ బాగా అనిపిస్తుంది, సింపుల్గా అయిపోతుంది. వేస్ట్ రౌండ్ని మనం చూసుకొని వేస్ట్ రౌండ్ బై 8 వేసేసి మనం బాటమ్ పార్ట్ ఇచ్చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం లెంత్ మనం ఎంత పెడుతున్నామో సేమ్ ఫుల్ లెంత్లోకి వెళ్ళి బ్లౌజ్ లెంత్ మైనస్ చేసి మిగతా వచ్చింది ఇక్కడ బాటమ్ పార్ట్కి ఇచ్చేసేయాలి. సేమ్ ఇలా సర్కులర్ వచ్చేస్తుంది మనకైతే. ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, సారీ క్లాత్, అదైతే ఇచ్చి బ్యాక్ పార్ట్ ఇట్లా కట్ చేసేసి, అంటే 1 డాటే కదా బ్యాక్కి, సో అట్లా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసి ఇట్లా మెయిన్ పార్ట్తో కట్ చేసేస్తున్నా అంతే. ఇప్పుడు వచ్చేసి మనం బాటమ్ పార్ట్ కటింగ్ చూద్దాము. బాటమ్ పార్ట్ అయితే ఎక్స్ట్రా ఉన్నదని తీసేసి, అంటే బ్లౌజ్ లెంత్ ఇప్పుడు ఫుల్ లెంత్ ఉంటుంది కదా, ఫుల్ లెంత్ నుండి బ్లౌజ్ లెంత్ మైనస్ చేయాలి. బ్లౌజ్ లెంత్ తీసేస్తే వచ్చిన పార్ట్ మొత్తం ఆ బాటమ్కి పెట్టాలి. ఇప్పుడు నేను అంటే ఆ బాటంలో మళ్ళీ మనం 3 లేయర్స్ పెడుతున్నాం కాబట్టి ఆ లేయర్స్ని డివైడ్ చేసేసుకొని ఈ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను లెంత్ వచ్చేసి 11 పెడుతున్నా, అంటే 9½ పెడుతున్నా. 9½కి 1½ ఇంచ్ పెట్టిన, అంటే పైన కింద మలపడానికి వెళ్తుంది కదా అట్లా. సో అట్లా నేను ఇప్పుడు ఇది బాటమ్ పార్ట్ ఎంత ఉన్నా చూసుకొని కట్ చేస్తున్నా. మీరు కూడా సేమ్ అలానే కట్ చేయండి. నేను ఫస్ట్
ఇప్పుడైతే స్టిచ్చింగ్‌కొచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసేస్తున్నా. హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ అవన్నీ సింపుల్‌గా నేనేం క్యాన్వాస్ యూజ్ చేయకుండా సింపుల్‌గా స్టిచ్ చేసేసుకున్నా. అంటే ఉల్టా ఏసి స్టిచ్ చేసేసుకున్నా. నెక్స్ట్ ప్లీట్స్ వచ్చేసి మనం 1 ఇంచ్ పెడతామా, హాఫ్ ఇంచ్ పెడతామా అది మన ఇష్టం. మనం ఎంత కావాలనుకుంటున్నామో ఆ మెజర్‌మెంట్‌లో వచ్చేసరికి మనం కట్ చేసేసి ప్లీట్స్ పెట్టేయడమే. నెక్స్ట్ కింది ప్లీట్ వచ్చేసి నేను పైకి మలిపేసి దాని పైనే పెట్టేసిన. అంటే ఫోల్డింగ్ పైకి, కిందికి అట్లా రాకుండా పైనకెళ్ళి వచ్చేటట్టు పెట్టేసుకున్నా. చూపిస్తున్న విధంగా మీరు మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ సైడ్ స్టిచెస్ వచ్చేసి మనం ఎక్కడికి పెట్టాలనుకుంటున్నాం మన వేస్ట్ రౌండ్ బై 4, బస్ట్ రౌండ్ బై 4, హ్యాండ్ రౌండ్ బై 2 అట్లా చూసేసుకొని మనం పెట్టేసుకోవడం. నెక్స్ట్ బాటమ్ పార్ట్‌కి స్టిచ్చింగ్ వచ్చేసరికి మనం లైనింగ్, మెయిన్ క్లాత్ సేమ్ పెట్టొద్దు. అంటే ఫస్ట్ మెయిన్ క్లాత్ స్టిచ్ వేసేసి నెక్స్ట్ లైనింగ్ స్టిచ్ వేయాలి. అప్పుడైతే డ్రెస్ పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇప్పుడు చూస్తున్నారు కదా డ్రెస్ అయితే చాలా బాగా వచ్చింది. గేర్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. డ్రెస్ చాలా నీట్‌గా ఫినిషింగ్ బాగా కుదిరింది. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.